నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు 203 కోట్ల బిల్లులు క్లియర్. కూటమిదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయి. గంటా శ్రీనివాసరావు. రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారు. బెంగళూరు సిపి. ఏపీలో హింసాత్మక ఘటనలు 85 మందిపై హిస్టరీ షీట్ ఓపెన్. 37,000 అడుగుల ఎత్తులో సింగపూర్ విమానం ఒక్కసారిగా కుదుపు, ఒకరి మృతి, 30 మందికి గాయాలు. బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో విషాదం. దంపతులపై కూలిన చెట్టు, భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు. అమెరికాలో రోడ్డు ప్రమాదం. 3 భారత సంతతి విద్యార్థులు మృతి. గాజాలో జరుగుతోంది మారణ హోమం కాదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. కంబోడియాలో భారీ పేలుడు, 20 మంది సైనికులు మృతి. రాష్ట్రంలో యూ ట్యాక్స్ బాధుడు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణ. హిందూ ముస్లింల మధ్య మోడీ చిచ్చు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. సిసోడియాకు చుక్కెదురు. బెయిల్ నిరాకరించిన హైకోర్టు. తమిళనాడు రాష్ట్రానికి రెడ్ అలర్ట్. 23న భారీ వర్ష సూచన. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు. 6 నెలల కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతం. మాజీ మంత్రి కేటీఆర్. బీజేపీపై కాంగ్రెస్ పోరాడాలి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రాష్ట్రంలో మద్యం కొరత లేదు. అన్ని డిపోల్లో సరిపడా నిల్వలు. మంత్రి జూపల్లి కృష్ణారావు. మరో గ్యారంటీ బోగస్. పండని పంటకు బోనస్. మాజీ మంత్రి హరీష్ రావు. బీసీ రిజర్వేషన్లు పెంచాకే ఎన్నికలు జరపాలి. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. మమతపై అనుచిత వ్యాఖ్యలు. అభిజిత్పై ఈసీ నిషేధం. తమిళులపై దుష్ప్రచారం మానుకోండి. మోదీకి స్టాలిన్ కౌంటర్. కేదార్నాథ్కు పోటెత్తుతున్న భక్తులు. 10 రోజుల్లోనే 2.81 లక్షల మందికి దర్శనం. ఇండియా కూటమి గెలిస్తే రైతులు, పేదలు, గ్రామీణుల రుణాల మాఫీ. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. కోర్టు ఉత్తర్వులు లేకుండానే విపక్ష నేతలను జైల్లో పెడుతున్నారు. మోదీపై అరవింద్ కేజ్రీవాల్ ఫైర్.